సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ నమస్తే. నమస్తే ఉంటాడు. సో రోహిత్ శర్మ మెంటాలిటీకి యాటిట్యూడ్కి అలాగే మహేంద్ర సింగ్ ధోని యాటిట్యూడ్కి మెంటాలిటీకి క్వైట్ ఆపోజిట్ విరాట్ కోహ్లీ ఉంటాడు. వాళ్ళిద్దరు ఒకలా ఉంటే సైలెంట్గా ఉంటే విరాట్ కోహ్లీ ఇంకోలా ఉంటారు. ఈ కాంబినేషన్ అసలు ఎలా సెట్ అయింది అనుకోవచ్చు, ఈ ముగ్గురు కాంబినేషన్ ముగ్గురు కలిసి దేశాన్ని ముగ్గురికి కూడా అల్టిమేట్ గోల్ ఇండియాని గెలిపించాలి, ఇండియాకి ఆడాలి, ఇండియాకి ఆడుతున్నప్పుడు డెఫినెట్గా ఇండియాకి విజయాల్ని సాధించాలి అనేటువంటిదే ముగ్గురిది కూడా అల్టిమేట్ గోల్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో అట్లాగా కోహ్లీ కొంచెం మనకి ఎక్కువ కనబడతాడు. వాళ్ళు ఎట్లాగా అనేటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టు ధోని ఉన్నాడు, సపోజ్ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ఇది ఉంటుంది. సో అందుకని ధోని ఏదొచ్చినా కూడా తామరాకు మీద నీటిపొట్టులాగా ఉంటాడు. సో కామ్గా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఎదుటివాడు ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వనిగాక, బట్ హీ నెవర్ బీ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్. ఒక చిన్న చిరునవ్వు మాత్రమే ఉంటుంది. అదే రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి గ్రౌండ్లోకి దిగేటప్పుడే ప్లాన్ 1 ప్లాన్ బి అనేటువంటి దాంట్లో ప్రిపేర్ అయిపోయాడు. అంటే హీఈస్ ఏ వెరీ వెల్ ప్రిపేర్డ్ క్యాప్టెన్, అంటే ఒక హోంవర్క్ చేసుకుని వచ్చేటువంటి క్యాప్టెన్ రోహిత్ శర్మ. అదే కోహ్లీ అయ్యేటప్పటికి కనుక ఈవెన్ స్పాంటానియస్గా డెసిషన్స్ తీసుకొని అప్పటికప్పుడు, ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కూడా మనం చాలాసార్లు చూసాం, టక్కన కోహ్లీ వచ్చేసి కొన్ని సజెషన్స్ ఇచ్చి ఈ టైంలో ఈ బౌలింగ్ మార్పు కనుక చేసేట్లయితే బాగుంటుంది కదా, జస్ట్ యూ థింక్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది. సో రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించేటువంటిది విరాట్ కోహ్లీ. కామ్గా చాప కింద నీరులాగా తన పని చేసి తను చేసుకుంటూ వెళ్ళేటువంటిది ధోని అయ్యేట్లయితే కనుక సహజంగానే రోహిత్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికన్నా ఇంకొంచెం డిఫరెంట్. హీఈస్ ఆల్సో ఎక్స్ప్రెసివ్. అంటే ధోని అంత ఇది కాదు కానీ, బట్ గ్రౌండ్లో రోహిత్ శర్మ తన యొక్క హావభావాల్ని దాన్ని చూపించడం అనేటువంటిది ఈవెన్ యాక్చువల్గా అట్లీస్ట్ కనీసం క్యాప్ తీసి నేలకేసి కొట్టకపోవచ్చు కాక, బట్ యాక్చువల్గా క్యాప్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, సడన్గా నేను టైం చూసుకున్నానంటే అర్థం ఏంటి, ఇంకేం రాయనా ఇంకా వెళ్ళి నన్ను పంపిస్తావా లేదా ఇంకా అని ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వటమే కదా, మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది కదా. సో అట్లాగనే రోహిత్ శర్మ ఏంటంటే అట్లీస్ట్ నేలకేసి కొట్టకపోయినా కూడా కనీసం ఎప్పుడైతే క్యాప్ తీసాడో ఆ బౌలర్కో లేకపోతే మిస్ఫీల్డింగ్ చేసినటువంటి ఫీల్డర్కో తెలిసిపోతుంది, అరే నా క్యాప్టెన్కి నా మీద కోపం వచ్చింది, సో కాబట్టి నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ. సో ఆ రకమైనటువంటి టాక్టిక్స్ రోహిత్ శర్మది అయితే కనుక క్లియర్గానే ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు ఇటు మన విరాట్ కోహ్లీ. సో మీరు ఇండియన్ ప్లేయర్స్ని కూడా చాలా దగ్గరగా చూశారు, విరాట్ కోహ్లీని కానీ రోహిత్ శర్మని కానీ ధోనిని కానీ. విరాట్ కోహ్లీకి మిగిలినటువంటి టీం మెంబర్స్తో ఎలాంటి బాండింగ్ ఉంటుంది? ఆఫ్ ద ఫీల్డ్ హీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, అందులో ఇదేం లేదు. ఆన్ ద ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఎవరైనా కానీ ఆ ప్లాన్లను ఎగ్జిక్యూట్ చేయకపోతే వాళ్ళ మీద ఇది చూపిస్తాడు. కానీ ఇప్పుడు సపోజ్ బైలాటరల్ సిరీస్ ఇంగ్లాండ్తో జరిగినటువంటిదే చూసాం, కుల్దీప్ యాదవ్ వచ్చినటువంటి త్రోని మిడాన్ నుంచి వచ్చినటువంటి త్రోని కరెక్ట్గా కలెక్ట్ చేయలేదు, లేకపోతే కనుక రన్అట్ అయ్యి ఉండేటువంటిది. సో కాబట్టి అక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్రెషన్ని చూపిస్తాడు, అరిచాడు, పెద్దగా అరిచింది మనకి చూపిస్తాడు. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అదే కుల్దీప్ భుజం మీద చేసి మాట్లాడి ఏంటి అనేటువంటి దాన్ని అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేటువంటి సాల్వ్ చేయగలిగింది. సో కాబట్టి ఆ రకంగా ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ నేచర్ ఓవరాల్గానే విరాట్ కోహ్లీ. ఆన్ ద ఫీల్డ్ ఏ రకంగా ఉంటాడు, దానికి క్వైట్ ఆపోజిట్లో ఆఫ్ ద ఫీల్డ్ ఉంటాడు. అలాగే కేఎల్ రాహుల్ని కూడా ఇమిటేట్ చేయడం ఈ ఐపీఎల్లో కూడా చూసాం. అంటే కేఎల్ రాహుల్ అక్కడ బెంగళూరులో గెలిచినప్పుడు ఇది నా అడ్డాని బ్యాట్తో అలా చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ ద ఫీల్డ్ కూడా సేమ్ విరాట్ కోహ్లీ అలా ఇమిటేట్ చేయడం, కేఎల్ రాహుల్ ముందే మాట్లాడడం చూసాయి. ఇవన్నీ కూడా అందరూ ఎంజాయ్ చేస్తారా జనరల్గానే చేస్తాయి ఎవరైనా కానీ. జనరల్గా 5 వచ్చిన తర్వాత స్పోర్టివ్గా ఇప్పుడు మొన్న సపోజ్ శ్రేయస్ అయ్యర్ ఇది రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏ రకంగా ఆడతాడు అంటే పంజాబ్ కింగ్స్ ముంబై మ్యాచ్ అయిపోయిన తర్వాత అంతా క్వాలిఫైయర్ 2లో ఓడిపోయిన తర్వాత కూడా ఆ ఇది లేకుండా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ వాకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తూ అతని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ చేయడం చూసాం. సో కాబట్టి ప్లేయర్లు జనరల్గా ఇట్లాంటివన్నీ కూడాను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి ఒక రకమైనటువంటి రిలీఫ్. అంతా హై వోల్టేజీ మ్యాచెస్, అంత టెన్స్లో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫోకస్ అంతా మ్యాచ్ మీదే ఉంటుంది, ఇంకొక ఆలోచనే రాదు మైండ్లోకి. సో అట్లాంటప్పుడు అంత టెన్స్ నుంచి బయటకు వచ్చి రిలీఫ్ కావాలి అంటే కనుక ఇట్లాంటి చిన్న చిన్న 1-2 సందర్భాల్లోనే వాళ్ళు రిలీవ్ అవుతారు. సో అందులో కొంచెం కోహ్లీ ఇంకొంచెం ఎక్కువగా ఇదిగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అని చెప్పొచ్చా ఒక రకంగా చూస్తే? అంటే ఎండార్స్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి డిమాండ్ ఇంకెవరికి లేదనుకోవచ్చు. ఈవెన్ స్పోర్టింగ్ ఫ్రెటర్నిటీలోనే యాక్చువల్గా ఇండియాకి సంబంధించి విరాట్ కోహ్లీ ఈజ్ నెంబర్ 1. ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చూస్తే కనుక కూడా యాక్చువల్గా విరాట్ కోహ్లీ అండ్ టాప్ 10 ఎండార్స్మెంట్స్ దీని అన్నింటిలో ఉన్నాయి. సో కాబట్టి హీఈస్ అన్డౌటెడ్లీ హీఈస్ నెంబర్ 1 ఐకానిక్ ప్లేయర్. అండ్ ఎండార్స్మెంట్స్ కావచ్చు, మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 50 కంపెనీల ఎండార్స్మెంట్స్ కోహ్లీ చేతిలో ఉన్నాయి. సుమారుగా ఒక ఏడాదికి
విరాట్ కోహ్లీకి వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎండార్స్మెంట్ ద్వారా ఎంత రావచ్చు రెవెన్యూ? ఇప్పుడు అది నేను చెప్తే సుమారుగా. మళ్ళీ అనవసరంగా దీన్ని సుమారుగా. అది కాదు, ఐటీ వాళ్ళు దీన్ని చూసి ఎందుకు Okay. మనకి అంత. సో దట్ Okay. ఈస్ అఫ్ కోర్స్ Okay. విరాట్ So కోహ్లీ ఈజ్ నెంబర్ 1. అదంతా మనది ఇండియాలోనే నెంబర్ 1 స్పోర్టింగ్ పర్సనాలిటీ. Hmm. ఈవెన్ వరల్డ్లోనే టాప్ 10లో ఉన్నాడు అంటేనే యూ కెన్ ఇమాజిన్ ఎన్ని వేల కోట్లు Hmm. ఎండార్స్మెంట్స్ ఉన్నాయి అనేటువంటిది. ఓకే. సో ఫిట్నెస్ చాలా యాక్టివ్గా ఉంది. ఈవెన్ ఏజ్ అంత ఉన్నా కూడా నిన్నగాక మొన్నే వచ్చాడు క్రికెట్లోకి, ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడేమో, లేదంటే 5th మ్యాచ్ ఆడుతున్నాడేమో. అంత అగ్రెసివ్గా ఉంటాడు, అంత యాక్టివ్గా ఉంటాడు. ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటాడు? హిస్ కమిట్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ హిస్ కమిట్మెంట్. ఎందుకంటే విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేటప్పటికి ఒకసారి మామూలుగా రంజీ ట్రోఫీ మ్యాచ్ అయిన తర్వాత మామూలుగా ఆడియన్స్ అంతా ఇదే అయిన తర్వాత సేమ్ సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటే విరాట్ కోహ్లీని ఎవరు పట్టించుకున్నప్పుడే నేను సచిన్ లాగా అవ్వాలి అని చెప్పేసి అని ఒక ఇది పెట్టుకున్నాడు. దాని గురించి హార్డ్ వర్క్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ యొక్క ఫాలోయింగ్, వాళ్ళని ఫ్యాన్స్ ఎలా ఫాలో అవుతూ ఉంటారు ఏంటి అనుకున్నప్పుడు, ఆ తర్వాత వాళ్ళ బ్రాండింగ్ వాల్యూ అది పెట్టినప్పుడు నేను కూడా అంత నెంబర్ 1 స్పోర్టింగ్ పర్సనాలిటీ కావాలి, నా బ్రాండ్ వాల్యూ అనేటువంటిది పెరగాలి అనేటువంటిది ఒక మాట అనుకున్నట్ట. సో దానికోసం కష్టపడ్డాడు. సో అట్లాగనే నెంబర్ 1 ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే నెంబర్ 1 బ్రాండింగ్ వాల్యూ ఉన్నటువంటి ప్లేయర్ విరాట్ కోహ్లీ. సో అది చెయ్యాలి అంటే కనుక కొన్ని సాక్రిఫైస్ చేయక తప్పదు. ఇప్పుడు మనకి ఒకటి కావాలి, ఒక గోల్ పెట్టుకున్నారు మీరు, ఈ ట్రిక్కింగ్ అది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఒకసారి నాకు గగన్ నారంగ్ ఇది చేస్తే, ఆఫ్టర్ ఆల్ మేము కొట్టేటువంటి ఆ ఒక్క పాయింట్ కోసం, ఒక్క షూటింగ్ ఒక్క 1 మినిట్ కోసం 1800 మినిట్స్ నేను హార్డ్ వర్క్ చేశాను నేను చెప్పేసి అన్నాడు గగన్ నారంగ్ ఒకసారి నాతోటి. ఓకే. సో కాబట్టి అంటే బిహైండ్ ది కర్టెన్ ఒక లక్ష్యాన్ని సాధించడానికి క్రీడాకారుడు ఎంత కష్టపడతాడు అనేటువంటిది, ఆ 1 మినిట్ దానికోసం 1800 అవర్స్ తను కష్టపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు అంటే నీవు ఇమాజిన్. సో కాబట్టి అట్లాగా ప్లేయర్లు ఎప్పుడూ ఆ కమిట్మెంట్ ఉంటుంది. కోహ్లీ ఏంటంటే నిజంగానే అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఎటువంటిది అనేటువంటిది అందులో సాక్రిఫైస్ చేయటం. హీఈస్ ఏ ఫుడ్డీ. ఒక టైంలో విరాట్ కోహ్లీ ఫుడ్డీ అండ్ యాక్చువల్గా మటన్ ఇదైతే కనుక చాలా ఇష్టంగా తింటాడంట. ఎప్పుడైతే ఆయిల్ అదంతా ఉంటుంది దానివల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది, ఫిట్నెస్ లెవెల్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఏకంగా మటన్ తినటం మానేసినటువంటిది. సో కాబట్టి ఒక లక్ష్యాన్ని చేరుకునేందుకని తన పర్సనల్ తనకి ఇష్టమైనటువంటి దాన్ని త్యాగం చేసినటువంటి ఇది ఉన్నటువంటిది కాబట్టి ఈరోజు కూడా ఆ ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మరో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే విరాట్ కోహ్లీ ఆడే ప్రతి మ్యాచ్కి తన వైఫ్ హీరోయిన్ అనుష్క శర్మ అక్కడ ఉంటుంది. మ్యాచ్లో విరాట్ ఉన్నాడంటే అక్కడ ఖచ్చితంగా కెమెరాలన్నీ కూడా ఆమె వైపు వెళ్ళిపోతుంటాయి. వాళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్ ఉందనుకోవచ్చు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా. తను అక్కడి నుంచి కొన్ని సైగలు చేస్తుంటుంది, ఈయన ఇక్కడి నుంచి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆమె కూడా వచ్చి ఐపీఎల్ కప్పును కూడా ఆమె కూడా పట్టుకోవడం, ఇవన్నీ కూడా చూసాము మనం ఆ ఎమోషన్స్ అంతా. వాళ్ళిద్దరి గురించి లవ్ మ్యారేజ్, ఆ లవ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు అందరూ వైఫ్ కూడా వెళ్తారు. కొంచెం సహజంగానే విరాట్ కోహ్లీ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక మామూలుగా గ్రౌండ్లో 24 కెమెరాస్ పెట్టేట్లయితే ఒక కెమెరామెన్ పర్టికులర్గా కోహ్లీ కెమెరామెన్ అనే ఉంటాడు. ఎందుకంటే అతని పనే అది. ప్రొడ్యూసర్ అదే చెప్తాడు, బాబు కోహ్లీ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేస్తూ ఉండు అని చెప్పేసి అని. సో కాబట్టి అట్లాగా కోహ్లీ లాంటి ఒక ఐకాన్ ప్లేయర్ ఉన్నప్పుడు అతని వైఫ్ ఈవెన్ యాక్చువల్గా అండ్ షీఈస్ సెలబ్రిటీ. పోనీ ఏదో మామూలు వాళ్ళని ఏదో అంటే రిలేషన్స్లోనో లేకపోతే వాళ్ళ ఊళ్ళో అమ్మాయినో పెళ్లి చేసుకుని వచ్చాడంటే కనుక అంత రాకపోవచ్చు కాక. బట్ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అనుష్క శర్మ ఎవరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. సో కాబట్టి ఒక అలాంటి సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకున్నప్పుడు సహజంగానే ప్రతి ప్రేక్షకుడు కూడా ఏంటి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అందుకని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఆమె మీద కూడా కెమెరా ఫోకస్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. ఆ బాండేజ్ అనేటువంటిది డెఫినెట్గా ఉంది. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి అది ఉంది, ఆ తర్వాత అది అట్లా కంటిన్యూ అవుతున్నటువంటిది. సో భార్య మీద కూడా అంతే ప్రేమ కూడా మనకు అక్కడ ఫీల్డ్లో కూడా కనిపిస్తుంటుంది. ఒకవేళ హాఫ్ సెంచరీ చేసిన వైఫ్కి అక్కడి నుంచే ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో అంటే ఇప్పుడు ఒకటి విరాట్ కోహ్లీ మనం విరాట్ కోహ్లీ గురించి ఇంత మాట్లాడుకున్నటువంటి కోహ్లీ లైఫ్లో కూడా లాస్ట్ 4 ఇయర్స్ చాలా బ్యాడ్ ప్యాచ్ ఉన్నటువంటిది. ఈవెన్ ఆఫ్ కోర్స్ లాంగర్ వెర్షన్ గేమ్లో అనుకున్నటువంటిది సాధించలేకపోయాడు. అంటే ఒక టైంలో ఇంక మళ్ళీ కోహ్లీ ఆడాల్సినటువంటి అవసరం ఉందా, ఇంకెందుకు రిటైర్ కాకుండా, లేకపోతే అసలు సెలెక్టర్లు ఎందుకు అతన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటిది. ఈవెన్ రోహిత్ శర్మ చాలా అంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ఆ క్వశ్చన్లను చాలా ఆన్సర్ చేశాడు, మీరు ఇంకా కోహ్లీని ఎందుకు తీసుకుంటున్నారు 11లోకి అనేటువంటిది. సో ఆ బ్యాడ్ ప్యాచ్ వచ్చినటువంటి అంటే డ్యూరింగ్ దట్ 18 to 22 పర్టికులర్గా ఆ 4 ఇయర్స్ చాలా ఇది. ఒక్క సెంచరీ లేదు మొత్తం మీద. ఆఫ్ఘనిస్తాన్ తోటి మళ్ళీ ఏషియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి సెంచరీ దాకా అతను గాడిలో పడలేదు. సో అట్లాంటప్పుడు ఎవరు బ్యాకింగ్ ఉంటారు?
సహజంగానే మీకు అభిమానులు ఎంతమంది ఉన్నారు, టీమ్ సెలెక్టర్లు లేకపోతే టీమ్ క్యాప్టెన్ మీకు సపోర్ట్ ఉన్నారా లేదా అనేటువంటిది వేరే విషయం. ఇప్పుడు హర్భజన్ సింగ్ లాంటి వాడిని ధోని పైకి తీసుకుని వచ్చాడు, లేకపోతే కనుక హర్భజన్ సింగ్ ఓపెన్గా అతనే చెప్పాడు, ఒకవేళ ధోని అనేవాడు లేకపోయేట్లయితే నేను కెనడాలో కార్ డ్రైవర్గా ఉండేవాడిని, ఎందుకంటే కెనడాలో 90% క్యాబ్ డ్రైవర్లు అందరూ పంజాబీలే. ఓకే. సో కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక క్యాబ్ డ్రైవర్గా బతకాల్సి వచ్చేది అనేటువంటిది. సో అట్లా ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. కానీ కోహ్లీలాగా నిలబడగలగాలి అంటే కనుక డెఫినెట్గా ఇంటి నుంచి సపోర్ట్ అనేటువంటిది ఉండాలి. అది 100% అనుష్క శర్మ అంటే ఆ నమ్మకాన్ని ఇచ్చింది. అందుకే కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు, యాక్చువల్గా నీలో నీకు ఇంకా సత్తా ఉంది, డెఫినెట్గా యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను మళ్ళీ నిలబడ్డాను అనేటువంటిది. సో అది అనుష్క శర్మ నుంచి కోహ్లీకి లభించినటువంటి ఒక లక్. రైట్ సార్, థ్యాంక్ యూ.